ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆడిన మాట తప్పారంటున్నాయి విపక్షాలు. రుణమాఫీలో సాంకేతిక సమస్యల్ని పరిష్కరిస్తూ రైతుల అభ్యంతరాలు విన్నపాల్ని పరిశీలిస్తోంది రేవంత్ సర్కార్. రుణమాఫీ కంటి తుడిపేనని ఆరోపిస్తున్న ఆపోజిషన్ పార్టీలు రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. రుణమాఫీ రచ్చతో వేడెక్కుతోంది తెలంగాణ రాజకీయం. 27న నంగునూరులో బీఆర్ఎస్ ధర్నా, 30న ఇందిరా పార్క్లో బీజేపీ దీక్ష. రుణమాఫీపై విపక్ష పార్టీల పోరాటం, రైతు సమస్యలపై రాజకీయ రణం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటోంది రేవంత్ ప్రభుత్వం. చెప్పిన సమయానికి రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేశామంటోంది కాంగ్రెస్ సర్కార్. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట మీద నిలబడాలని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. రాజీనామాల సవాళ్ల తర్వాత ఇది అసలు రుణమాఫీయేనా అంటూ బీఆర్ఎస్ కొత్త వాదన మొదలుపెట్టింది. అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని విపక్ష పార్టీ బీఆర్ఎస్ ఫైర్ అయింది. రుణమాఫీ జరగని రైతులతో ఆందోళనకు దిగుతోంది గులాబీ పార్టీ. సెల్ఫీ ఫర్ రుణమాఫీ అంటూ సిద్దిపేట ప్రాంతంలో కొత్త తరహా నిరసనలకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. రుణమాఫీ గైడ్ లైన్స్ పై అభ్యంతరాలతో మొదలైంది బీఆర్ఎస్ విమర్శల పర్వం. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న వారికే రుణమాఫీ వర్తింపజేయడాన్ని విపక్ష పార్టీ తప్పుపట్టింది. రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపిందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రుణమాఫీ జరగని 1,00,000 మందికి పైగా రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటిదాకా రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు రైతులను కూడగట్టుకుని ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11-12 వేల కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి, ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తా ఉన్నారు. నంగనూరు వేదికగా ఈ నెల 27వ తేదీన రైతులు, పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు ధర్నాకు పిలుపునిచ్చారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణాన్ని ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందని హరీష్ రావు ఆరోపించారు. నంగనూరు నిరసన సగ ప్రభుత్వానికి తగలాలన్నారు. రుణమాఫీ, రైతు బంధు, పంటలకు బోనస్ ఇప్పించేదాకా ప్రభుత్వంపై నిర్విరామ పోరాటం చేస్తుందన్నారు హరీష్ రావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా. డేట్ చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం. నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. లేదు నేను చెప్తా. ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బీజేపీ కూడా ఆరోపిస్తోంది. రైతు భరోసా ఎగ్గొడితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తోంది. రైతు సమస్యలపై ఈ నెల 30వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు సిద్ధమైంది కమలం పార్టీ. ఈ ధర్నాలో బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొంటారు. బోనస్ విషయంలో ప్రభుత్వం పెడుతున్న నిబంధనలను బీజేపీ తప్పుపడుతోంది. 24 గంటల దీక్షతో ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది తెలంగాణ బీజేపీ. ఏది ఏమైనా మీరు ఈ రకమైనటువంటి తప్పుడు వ్యవహారంతో, తప్పుడు పద్ధతులతోటి పూర్తిగా రైతాంగాన్ని విస్మరించి, రైతాంగాన్ని మోసం చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ నెల 31 తారీఖు రోజు ఉదయం 11 గంటల నుంచి 24 గంటల సేపు మేము ప్రజాప్రతినిధులమంతా, పార్టీ నాయకులంతా మరి 24 గంటల సేపు ఇందిరా పార్క్ వద్ద 24 గంటల దీక్షను భారతీయ జనతా పార్టీ మొదలు పెడతా అవుతుందని తెలియజేస్తా ఉన్నాను. రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆరోపిస్తున్న విపక్షాలు రైతుల సమస్యలపై నిరసనలకు సిద్ధమవుతుంటే తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరంటున్నారు మంత్రులు. 31,000 కోట్ల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాంకేతిక కారణాలతోనే కొందరికి రుణమాఫీ జరగలేదని, వాటన్నింటినీ పరిష్కరించి 100% రుణమాఫీ చేస్తామంటున్నారు ఉత్తమ్. రాజకీయ దురుద్దేశంతో రుణమాఫీపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి కూడా త్వరలోనే రుణమాఫీ వర్తింపజేస్తామని కీలక ప్రకటన చేశారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని, పంటలకు బీమా కూడా అమలు చేస్తామన్నారు మంత్రి.
గత ప్రభుత్వం 5 ఏళ్లలో రుణమాఫీ గురించి ఏ రోజు మాట్లాడలేదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో ఇంత భారీ మొత్తంలో రుణమాఫీ అమలు కాలేదన్నారు తుమ్మల. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, అందరికీ తగు న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తున్నారు ఇతర మంత్రులు కూడా. ఇప్పుడు తెల్ల కార్డులు అందరూ అయిపోయారు. తెల్ల కార్డు లేని 2 లక్షల వాళ్ళకు కూడా కుటుంబ నిర్ధారణ చేశాం. దాని కొద్ది రోజుల్లోనే మీ ఖాతాల్లో వేస్తాం. మిగిలిన 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మాట అన్న ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ రైతాంగం కోసం ఆయన చేస్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో 1,00,000 వరకు, రెండవ విడతలో 1,50,000 వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు ఉన్న బకాయిలను మాఫీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ కేటగిరీలో ఇంకా కొందరు రైతులు మిగిలిపోయారు. రుణమాఫీపై రాద్ధాంతంతో ఎక్కడైనా లోటుపాట్లు జరిగి ఉంటే సరిచేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు సేకరించి కారణాలు తెలుసుకొని యాప్లో నమోదు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో మొదటి పంట కాలానికి ఏ ప్రభుత్వం కూడా ఒకే పంట కాలానికి 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఏకైక ప్రభుత్వం. రేషన్ కార్డులు లేని సాంకేతిక సమస్యలతో అనర్హుల జాబితాలో చేరిన రైతులకు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. 3 కేటగిరీల్లో కలిపి ఇప్పటిదాకా 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలకు పైగా రుణాలను మాఫీ చేశారు. 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులతో పాటు మొదటి 3 స్లాబుల్లో మిగిలిపోయిన రైతులకు 4వ విడతలో రుణమాఫీ చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ రైతుకి అన్యాయం జరగదని ప్రభుత్వం చెబుతున్నా విపక్షాలు నిరసనకు సిద్ధం కావడంతో రుణమాఫీ ఇష్యూ ఇప్పుడు మరింత వేడెక్కబోతోంది.